బలంగా ఉంటే నీ బలాన్ని ఎదుటివాడు వాడుకోవాలనుకుంటాడు. నువ్వు నా మనిషి అని చెప్పుకోవడం కాదు, నేను నీ మనిషిని అని చెప్పుకుంటాడు. అదే బలహీనపడితే నువ్వు నా మనిషి అని చెప్పడానికి కూడా అండగా రాడు. ఇది సామాజిక స్వభావం ఇవాళ. కానీ భారతదేశం ఒక్కటే బాధ్యతగా స్పందించింది. బంగ్లాదేశ్ ఎవరైతే ప్రధాని పారిపోయి రావాల్సిన పరిస్థితి వస్తే ఆదుకుంది. కానీ అలాగని బంగ్లాదేశ్లోకి వెళ్ళి అక్కడ యుద్ధం చేసేమి ఆమెకి ఇవ్వలేదు. అయితే ఈ తీవ్రవాదులు నడిపించేటటువంటి వ్యవస్థలలో ఒకటైనటువంటి ఇరాన్కి సంబంధించి చూసుకుంటే, ఇరాన్ అండదండలతోనే రెచ్చిపోయింది ఇంతకాలం సిరియాలో అసద్ ప్రభుత్వం అట్లాగే నడుపుకొచ్చింది. ఇప్పుడు అసద్ పరిస్థితి దెబ్బతిని ఈ తీవ్రవాదులైనటువంటి తిరుగుబాటుదారులు రెచ్చిపోతే ఇప్పుడు వాళ్లే పాలకులు రేపొద్దున అసద్ గ్రూపు తిరుగుబాటుదారుల గ్రూప్ అవుతుంది. ఎప్పుడైతే ఎవరి చేతిలోకి వస్తుంది, ఇద్దరూ చేతులు ఎత్తేశారు. అటు రష్యా, ఇరాన్ ఇద్దరూ కూడా. ఓ పక్కన ఇరాన్ ఇజ్రాయెల్ని తిప్పల పెడుతుంటుంది, ఒక 4 తీవ్రవాద సంస్థలతో కలిపి. అట్లాంటి ఇరాను ఇప్పుడు సిరియాలోని ప్రజలు ప్రజామోదం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు, మాకు సంబంధం లేదని ప్రకటించింది. రష్యా సేమ్, అక్కడ ప్రజలు నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. తద్వారా ఎవరైతే ఇప్పటిదాకా సిరియాలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలైనటువంటి వాడు ఉన్నాడో అసద్, వాడిని ఇద్దరు కూడా వాడుకున్నారు, ఇద్దరు డబ్బులు సంపాదించుకున్నారు. వీళ్ళిద్దరిని వాడుకుని వాడు అక్కడ అరాచకాలు నడిపాడు. చివరికి ఇద్దరూ చేతులు ఎత్తేశారు వాడి బలం తగ్గగానే.